గివ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సోషల్ అండ్ కల్చరల్ కండిషన్స్ ఆఫ్ గుప్తన్స్ అమ్మా. సో మన క్వశ్చన్ ఏంటంటే గుప్తుల కాలం నాటి సామాజిక సాంస్కృతిక పరిస్థితులను సవివరంగా వివరించండి. సో ఇందాక క్వశ్చన్ మనం కొంచెం మెల్లగా చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం స్పీడ్గా చెప్తా, మీకు అర్థం అయిపోతుంది. సో మనకి ఇక్కడ కూడా సాంప్రదాయబద్ధమైన గుప్తుల కాలంలో మనం చూస్తే సాంప్రదాయబద్ధమైన సాంఘిక వ్యవస్థ ఉందమ్మా. సాంప్రదాయబద్ధమైన ట్రెడిషనల్ వే ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ ఆర్ వర్ణ సిస్టమ్ ఉంది. జనరల్గా ఇక్కడ కూడా మనకి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇలా మనకి ఉంది. సో మనకి గుప్తుల కాలం మనం జనరల్గా చూసుకున్నట్టయితే 300 AD టు 550 AD జనరల్గా చెప్పుకుంటే 300 AD టు 550 AD, లేదంటే మనకి 319 AD గుప్తా ఎరా ఆర్ యూ కెన్ కాల్డ్ as 320 AD గుప్తా ఎరా. సో మనం జనరల్గా ఇలా చెప్పుకుంటే అప్రాక్సిమేట్లీ 300 AD టు 550 AD. ఈ కాలంలో మనకి సమాజం ఎట్లా ఉండేది అంటే సమాజంలో మనకు 4 వర్ణాలు ఉండేవి. ఈ 4 వర్ణాలు కూడా మనకు 4 వర్ణాలు అనగానే మనకు తెలిసిపోతున్నాం. అయితే సమాజంలో ఈ సిస్టమ్ అనేది పరుషంగా లేకున్నప్పటికీ, పరుషంగా ఏంటంటమ్మా రిజిడ్గా లేకున్నప్పటికీ, అంటే రిజిడ్గా ఏమీ లేదు కానీ వర్ణ భేదాలు అయితే ఉండేవమ్మా. సమాజంలో వర్ణ భేదాలు ఉండేవి మా. సిస్టమ్ ఏమీ రిజిడ్ కాదు. రిజిడ్ అంటే ఏంటి, ఇదేమి కంప్లీట్ కాదు, కానీ ఒక వర్ణానికి ఇంకొక వర్ణానికి మధ్య వర్ణ విభేదాలు ఉన్నాయి. సిస్టమ్ ఏమి కాంప్లెక్స్ కాదు, బట్ ద డిఫరెన్సెస్ ఆర్ దేర్. అయితే ఇక్కడ మనకి ఏమైందంటేనమ్మా ఈ పోస్ట్ మౌర్యన్ పీరియడ్లో భారతదేశంలోకి వచ్చారు కదా ఎవరు, ఈ గ్రీకులు, ఇండో గ్రీక్స్, సెకాస్, పార్థియాన్స్, కుషాన్స్ ఇలా ఉన్నారు. ఈవెన్ ఇంకా మనకి శకులు గుప్తుల కాలంలో కూడా ఉన్నారమ్మా. మీకు తెలుసు చంద్రగుప్త టు డిపీటెడ్ ది సెకాస్ అండ్ ఆక్యుపైడ్ ది ఉజ్జయిని అండ్ ఈ గాట్ ద టైటిల్ సెకారి. మనం ప్రిలిమ్స్లో తెలుసుకున్నాం. అంటే శకులు ఇంకా గుప్తుల కాలంలో కూడా ఉండేవారు. చంద్రగుప్త టు సముద్రగుప్త వీళ్ళని ఏం చేయలేదు, కానీ సముద్రగుప్త కొడుకు చంద్రగుప్త టు ఈ డిపీటెడ్ ద సెకాస్ అండ్ గాట్ ద టైటిల్ సెకారి అండ్ ఆక్యుపైడ్ ది ఉజ్జయిని రూల్ చేసేవారు వాళ్ళు. సో ఈ విదేశీ శక్తుల వల్ల ఏమైందంటే భారతీయ సమాజంలో ఉన్నటువంటి ఈ బ్రాహ్మణీయ ధర్మశాస్త్ర రచనలు వాజ్మయంలో కొన్ని మార్పులు వచ్చాయమ్మా. ఆ పాయింట్ రాసుకోండి. సాంప్రదాయ సాంఘిక వ్యవస్థలో విలీనమైన భారతీయ సమాజంలోని విదేశీ శక్తులు బ్రాహ్మణీయ ధర్మశాస్త్ర రచనలు, బ్రాహ్మణీయ ధర్మశాస్త్ర రచనలు పురాణ వాజ్మయంలో స్పష్టమైన మార్పుల్ని కలిగించాయి. ఈ విదేశ శక్తుల వలన ఏమైందంటేనమ్మా ఈ పురాణ వాజ్మయం కానీ ఈ ధర్మశాస్త్రాల్లో కానీ కొన్ని మార్పులు వచ్చాయి. అయితే ఈ శకులు యవనాస్ ఉన్నారు చూసారా, సెకాస్ అండ్ యవనాస్. యవనాస్ అంటే ఎవరమ్మా, గ్రీక్స్. శకాలను యవుల్ని మన గ్రంథాల్లో మ్లెచ్చులుగా చెప్పుకున్నాము. మ్లెచ్చులు వీళ్ళని మ్లెచ్చులుగా పిలువబడ్డారు. సెకాస్ అండ్ యవనాస్ మ్లెచ్చు మన గ్రంథాల్లో ఏమని పిలిచారు, మ్లెచ్చులుగా పిలుచుకున్నారు. ఇకపోతే మనకి శకులు, సెకాస్ అండ్ హునులు ఎవరమ్మా, ఈ గుప్తుల మీద దండయాత్ర చేశారు కదా తర్వాత వాళ్ళు, హునాస్ సెంట్రల్ ఏషియా నుంచి వచ్చి. ఈ శకులు, హునులు భారతదేశంలో కొన్ని ప్రాంతాలని పరిపాలించారు. వీళ్ళని క్షత్రియులుగా చెప్పడం జరిగిందమ్మా. క్షత్రియ అంటే ఈ గ్రీక్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంచెం పీరియడ్ అయిపోయింది, కానీ గుప్తులు వచ్చేసరికి శకులు ఉండేవారు, తర్వాత హునులు ఉండేవారు. హునులు తర్వాత అటాక్ చేశారు. వీళ్ళని క్షత్రియులుగా చెప్పారు. క్షత్రియులు అంటే పాలన చేసేవారు ఎవరు, క్షత్రియులు. కానీ వీళ్ళని డీగ్రేడెడ్ క్షత్రియులుగా పిలిచేవారమ్మా. డీగ్రేడెడ్ క్షత్రియాస్. శకులు, హునుల్ని క్షత్రియులుగా పరిగణించారు, కానీ అంతస్తు తగ్గిన క్షత్రియులు, తెలుగులో డీగ్రేడెడ్ క్షత్రియాస్ రాసుకుంటా పాయింట్. అంతస్తు తగ్గిన క్షత్రియులు అంటే క్షత్రియులుగా చూశారు. కానీ ఒక పాయింట్ మీరు తెలుసుకోవాలమ్మా, గుప్తుల కాలంలో మనం పొలిటికల్ సిస్టమ్ చిన్నది తెలుసుకోవాలి, సొసైటీ అర్థం అవ్వాలంటే. గుప్తులు
మొట్టమొదటగా భారతదేశాన్ని పరిపాలించినటువంటి వైశ్యులు. ఇంతకుముందు ఎవరు భారతదేశాన్ని వైశ్యులు పరిపాలించలేదు. బ్రాహ్మణులు పరిపాలించారు, క్షత్రులు పరిపాలించారు, శూద్రులు పరిపాలించారు. మహాపద్మనంద శూద్ర, పుష్యమిత్ర శుంగ బ్రాహ్మణ్, ఇంకా మిగతా వాళ్ళు బింబిసార అజాతశత్రులు అందరూ క్షత్రియులు. కానీ ఎప్పుడు వైశ్యులు పరిపాలించారు. వైశ్యులు మొట్టమొదటిగా 300 AD ఈ టైంలోనే వచ్చారు, క్రీస్తు శకంలోనే. ఎస్, మరి వీళ్ళని వైశ్యుల్ని ఎవరైనా ప్రజానికం యాక్సెప్ట్ చేస్తుందా రూలర్స్గా? చేయదు. ఇప్పుడు కూడా మనకి పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు అంటే బిజినెస్ మ్యాన్లు వచ్చారనుకోండి, గెలవరు. ఎందుకంటే బిజినెస్ మ్యాన్కి ఎప్పుడు ఏంటుంటుంది మా మైండ్లో, ₹1 2 ఎట్లా చేయాలని ఉంటుంది, కానీ వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ ఉండదు. కానీ మరి రూలర్కి ఉండవలసిన లక్షణం ఏంటి? వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, ప్రజా సంక్షేమం. ప్రజా సంక్షేమం అనేది రూలర్కి ఉండవలసిన గొప్ప లక్షణం. మరి వైశ్యుల్ని యాక్సెప్ట్ చేయరు కాబట్టి వీళ్ళు బ్రాహ్మణుల్ని ఆదరించారు. బ్రాహ్మణులు వీళ్ళ యాక్సెప్టెన్స్ని ఓకే అన్నారు. మీరు రూల్ చేసుకోవచ్చు, యాక్సెప్టెన్సీ ఓకే. ఎందుకంటే అప్పటి వరకు బ్రాహ్మణ మతం మళ్ళీ కొంచెం డౌన్ అయిందమ్మా. ఎందుకంటే ఇండో గ్రీక్స్ కానీ ఈ కుషాన్స్ కానీ వీళ్ళందరూ ఏ మతాన్ని తీసుకున్నారు? ద గ్రేటెస్ట్ ఇండో గ్రీక్ రూలర్ మియాండర్ బౌద్ధ మతాన్ని తీసుకున్నాడు. కుషాన్ రూలర్, ద గ్రేటెస్ట్ కుషాన్ రూలర్ కనిష్క బౌద్ధ మతాన్ని తీసుకున్నాడు. 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ స్టార్ట్ చేశాడు. అంటే వీళ్ళందరూ బౌద్ధ మతం ఎక్కువగా ఉండేది. మరి శాతవాహన రాణులు బౌద్ధ మతాన్ని తీసుకున్నారు. ఒక పక్కేమో గుప్తులకేమో యాక్సెప్టెన్సీ కావాలి, సొసైటీ యాక్సెప్టెన్స్, మమ్మల్ని రూలర్స్గా యాక్సెప్ట్ చేయాలి. ఒక పక్కేమో బ్రాహ్మణులకేమో వాళ్ళ మతాన్ని పెంచుకోనుంది. కాబట్టి ఇద్దరికి 2 అవసరాలు వచ్చాయి. కాబట్టి బ్రాహ్మణులు ఏంటి, మిమ్మల్ని మేము యాక్సెప్ట్ చేస్తామని గుప్తులు బ్రాహ్మణ మతాన్ని ఆదరించారు. ఇట్లా చేయడం వల్ల బ్రాహ్మణ మతం ఆదరించబడింది. రెండోది ఏంటమ్మా, మనకి గుప్తులు కూడా వైశ్యులు కూడా రూలర్స్గా ఉన్నారు. ఆ పాయింట్ గుర్తుంచుకోండి. సో కాబట్టి మీకు ఎక్కడైతే బ్రాహ్మణ మతం ఉందో అక్కడ ఎక్కువగా ఏ భాష డెవలప్ అవుద్ది? సంస్కృత్ డెవలప్ అవుద్ది. మనం చెప్పుకునేది దాకా సంస్కృతం డెవలప్ అవుద్ది. అందుకే మీకు చూసారా, మనకు వేదకాలంలో ఉండే వేదానాలు కానీ పురాణాలు కానీ మహాభారతం కానీ ఇవన్నీ ఎక్కడ సంకలనం చేయబడ్డాయి? అప్పుడు చెప్పబడినవన్నీ గుప్తుల కాలంలోనే సంకలనం చేయబడ్డాయి. అవన్నీ అప్పుడు సంస్కృతంలో చెప్పబడ్డాయి వేదకాలంలో, ఇక్కడ కూడా సంస్కృతంలోనే సంకలనం చేయబడ్డాయి. సో కాబట్టి ఇక్కడ వాజ్మేయాల్లో వీళ్ళ వల్ల కొంచెం చిన్న చిన్న మార్పులు వచ్చాయని చెప్పారు. శకులు హునులు వీళ్ళని క్షత్రియుగా ట్రీట్ చేసినప్పటికీ వీళ్ళని డిగ్రేడ్ క్షత్రియులు అంటే వీళ్ళు ఏంటమ్మా అంతస్తు తగ్గిన క్షత్రియులుగా చెప్పడం జరిగింది వీళ్ళు. ఎస్, నెక్స్ట్ ఇకపోతే మనకి శూద్రులు మనకి నెక్స్ట్ శూద్రులం. ఇది కాకుండా ఇంకొక కులం ఉండేది. ఏంటది? చండాల అని. గుర్తుందా మీకు? లాటర్ వేదిక్ పీరియడ్లో మనకు వచ్చింది చండాల అని చెప్పి. చండాల అంటే ఏంటమ్మా? చండాల అంటే హయ్యర్ క్యాస్ట్ ఉమెన్, లోయర్ క్యాస్ట్ మేల్. హయ్యర్ క్యాస్ట్ ఉమెన్, లోయర్ క్యాస్ట్ మేల్ వీళ్ళు పెళ్లి చేసుకోకూడదు అని లాటర్ వేదిక్ పీరియడ్లో చెప్పారు. దాన్ని ఏమంటారు? ప్రతిలోమ మ్యారేజ్. మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్లో అనులోమ ప్రతిలోమ అలౌడ్. లాటర్ వేదిక్ పీరియడ్లో అనులోమ అలౌడ్, ప్రతిలోమ నాట్ అలౌడ్. అనులోమ అంటే హయ్యర్ క్యాస్ట్ మేల్, ప్రతిలోమ అంటే హయ్యర్ క్యాస్ట్ ఫిమేల్ ఉమెన్. వీళ్ళని ఏమనరు కానీ వీళ్ళకి పుట్టిన పిల్లల్ని చండాల అంటారు. అంటే ఇది సొసైటీ యాక్సెప్టెన్స్ లేదు. ఎవరైనా నేను లవ్ చేశాను పెళ్లి చేసుకుంటున్నాడు అనుకోండి, వాళ్ళ పిల్లల్ని ఏమని పిలుస్తారు? చండాల. అయితే మనకి ఇంకడేంటి? ఈ చండాల వర్ణ అనేది మనకి లాటర్ వేదిక్ పీరియడ్లో వచ్చింది. సో ఇకపోతే వీళ్ళు ముగ్గురు అయిపోయారు. ఇక్కడ శూద్ర అండ్ చండాలకు వద్దాం. శూద్ర అండ్ చండాల వీళ్ళని అంటరాని కులాలు అంటారమ్మా. చండాల అంటరాని కులాలు. అయితే మనకి ఈ కాలంలో శూద్రులు అంటరాని కులాల వారు ఎక్కువైపోయారమ్మా. గుప్తుల కాలంలో రైట్ ఆన్ ద పాయింట్. శూద్రులు అంటరాని కులాల వాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకు సార్ వీళ్ళు ఎక్కువైపోయారు అనేది ఒక పాయింట్ అమ్మా. ఎందుకు శూద్రులు చండాలులు సంఖ్య పెరిగింది అంటే కొత్త భూములు సాగులోకి తీసుకొచ్చారమ్మా. గుప్తులు కొత్తగా న్యూ ల్యాండ్స్ అనేవి సాగులోకి వచ్చాయి. అంటే గుప్తులు దాన ధర్మాలు చేయడం మొదలుపెట్టారు. ఈ బ్రాహ్మణులకు వీళ్ళేంటి ఇది వేరే వర్కర్స్కి ఇచ్చి పని చేయించడం మొదలుపెట్టారు. అగ్రహారాస్ బ్రాహ్మణ్స్కి ఇస్తారు. అవి విలేజెస్, బ్రాహ్మణ విలేజెస్ అగ్రహారాస్. బ్రహ్మదే అంటే బ్రాహ్మణులకు టెంపుల్స్. అవి కాకుండా ల్యాండ్స్, నెంబర్ ఆఫ్ ల్యాండ్స్ డొనేట్ చేసేవారు. అవన్నీ ఏం చేసేవారు? వీళ్ళు ఎవరొకరికి ఇచ్చి పంటలు పండించడం అవి ఇవి చేసేవారమ్మా. చేస్తే మరి దానికి ఎవరు కావాలి? పంటలు పండించడానికి మనుషులు కావాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కొత్తగా ల్యాండ్స్ అనేవి, భూములు అనేవి రావడం, అంటే వదిలేసిన భూముల్ని తీసుకురావడం, కొత్త భూములు సాగుకి రావడం. తర్వాత అటవిక తెగలు
అటవిక తెగలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో అవన్నీ విలీనం అయిపోయాయి సమాజంలో. అటవిక తెగలు విలీనం అయిపోయి కొత్త భూములు సాగులోకి రావడం, అక్కడ ఉన్న అటవికి తెగలు ఎవరైతే ఉన్నాయో అవి విలీనం అవడం. ఈ రెండింటి వల్ల ఏమైందంటే సమాజంలో శూద్రులు చండాలుల పరిస్థితి, చండాలుల సంఖ్య ఎక్కువైపోయింది. అయితే మనకి కులాలు వృత్తులు, కులం అంటే ఏంటి? బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర చండాల. ఇవి వృత్తులు అంటే ఏంటి? మనకి ప్రొఫెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు చేసే. కులాలు వృత్తులు మధ్య సంబంధం అనేది ఉన్నప్పటికీ ధర్మశాస్త్రాల ప్రకారం కఠిన నిబంధనలు ఏమీ ఏర్పడలేదమ్మా. కులాలకి వృత్తులకి సంబంధం ఉంది, కులాలకి వృత్తులకి ప్రొఫెషన్స్కి క్యాస్ట్కి సంబంధం ఉంది కానీ ధర్మశాస్త్రాల ప్రకారం కఠిన నిబంధనలు ఏర్పడలేదు. అంటే కొంచెం నిబంధనలు ఎలా ఉన్నాయి? ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. ఎస్, ఏం అర్థమైందా? సో కులాలకి వృత్తులకి మధ్య సంబంధం పాటించబడినప్పటికీ, రెండిట్లకి లింక్ ఉన్నప్పటికీ సో కఠినమైన నిబంధనలు ఏవి ఏర్పడలేదు. అయితే కొంతమంది కొన్ని కులాల వాళ్ళు, ఒక విధంగా చెప్పాలంటే కొన్ని కులాలంటే మనం వ్యాపార వృత్తి సంఘాల వాళ్ళు. ఎవరు వీళ్ళు ఉంటారు? వ్యాపార వృత్తి సంఘాలు జనరల్గా వైశ్యాస్ ఉంటారు. వీళ్ళు వృత్తి కాకుండా వేరే వృత్తుల్ని చేపట్టేవారమ్మా. రైట్ అంతా పాయింట్. ఎగ్జాంపుల్ ఇది వృత్తి పనివారల సంఘాలు తమ కులానికి చెందని వృత్తులను అనుసరించేవారు. అయితే మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. పశ్చిమ భారతదేశంలో సిల్క్ వీవర్స్ ఉండేవారమ్మా. సిల్క్ వీవర్స్ పశ్చిమ భారతదేశంలో సిల్క్ వీవర్స్ నేత పనివారు ఉండేవారు. వెస్ట్రన్ ఇండియాలో సిల్క్ నేత పనివారు ఉండేవారు వెస్ట్రన్ ఇండియాలో. అక్కడి నుంచి వాళ్ళు ఇంకొక ప్రదేశానికి వెళ్ళిపోయారు. వీళ్ళ పని ఏంటి? బట్టలు నేయడం, సిల్క్ వీవర్స్. కానీ అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి వీళ్ళు ఎట్లా అయిపోయారంటే ఆర్చర్స్గా అయిపోయారమ్మా. ఆర్చర్స్, రైట్ ఆన్ ద పాయింట్. ఆర్చర్స్ అంటే ఎవరమ్మా? ఆర్చర్స్, ARCHERS, ఆర్చర్స్ రాసుకోండి. ఆర్చర్స్, సోల్జర్స్, పోయిట్స్ అండ్ స్కాలర్స్. ఆర్చర్స్, సోల్జర్స్, పోయిట్స్ అండ్ స్కాలర్స్, కవులు, విద్వాంసులు. ఇట్లా ఏమా అర్థమైంది? అంటే ఒక పాయింట్ చూసారా, వీళ్ళు చేసే పని కంటే గొప్ప పనే వీళ్ళు తీసుకున్నారు. అంటే ఏంటి? కులానికి వాళ్ళ వృత్తికి సంబంధం ఉన్నప్పటికీ నువ్వు ఇదే చేయాలని గట్టిగా పట్టుపట్టలేదు ఎవరు. ఇంకో ప్రదేశానికి వెళ్ళి వాళ్ళు ఇంకో పని చేసుకుంటారు. ఇప్పుడు ఎట్లా చేసుకుంటున్నాం అట్లా. ఇకపోతే మనం స్టేటస్ ఆఫ్ బ్రాహ్మిన్స్. సమాజంలో బ్రాహ్మణుల అంతస్తు ఏంటి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం బ్రాహ్మణ పొజిషన్ చాలా బాగుంది అని. ఎందుకంటే వీళ్ళు గుప్త రాజుల ఆదరణ పొందారు. బ్రాహ్మణ పొజిషన్ చాలా బాగుందని ఎందుకంటే వీళ్ళకి గుప్త రాజుల ఆదరణ ఉంది. గుప్త రాజులకేమో వీళ్ళు యాక్సెప్టెన్సీ కావాలి, బ్రాహ్మణ మొత్తం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే బ్రాహ్మణులు యాక్సెప్ట్ చేస్తే మిగతా అన్ని వాళ్ళు అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అయితే సో బ్రాహ్మణ మతానికి గుప్త రాజుల ఆదరణ తోడైంది. ఇట్ మీన్స్ ద ప్యాటర్నైజ్డ్ ది బ్రాహ్మణిజం. సో మనకు గుప్తుల కాలంలో గొప్పగా జరిగింది ఏంటంటేనమ్మా, బ్రాహ్మణ మతం ఐదవ మతంగా మారిందమ్మా. అంటే మనకి వేదకాలం నుంచి మనం బ్రాహ్మణ మతం లేదా వైదిక మతం లేదా హిందూ మతంగా పిలవచ్చు. కానీ ఈ హిందూ మతం లేదా హైందవ మతం పరిపూర్ణమైన స్టేజ్కి ఎప్పుడు వచ్చిందంటే గుప్తుల కాలంలో. సో యూ కెన్ రైట్ డౌన్. అప్పటి నుంచి మనం అంటాం కానీ కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ హిందూయిజం ఎప్పుడు వచ్చిందమ్మా? గుప్తుల కాలం. రాసుకోండి. బ్రాహ్మణ మతం సరికొత్త ఐదవ మతంగా మారింది. సో బ్రాహ్మణ మతంలో మనం చూసినట్టయితే ఈ హిందూ మతంలో ఎక్కువగా ఆచార కర్మకాండలు ఎక్కువగా ఇందులో కనబడుతుంటాయి. ఆచారాలు ఇందులో ఏం రాయబడ్డాయంటే ఆచారాల గురించి, కర్మకాండల గురించి, కర్మకాండలు గురించి ఎక్కువ చెప్పడం. అంటే ఏంటమ్మా? కర్మకాండలు, యజ్ఞయాగాలు, క్రతువులు, ఇవన్నీ ఆచార వ్యవహారాల గురించి ఎక్కువగా చెప్పబడింది. అయితే ఈ కాలంలో చాలా వరకు ఈ శాస్త్రాలు క్రోడీకరించబడ్డాయమ్మా.
ఈ కాలంలో చాలా వరకు శాస్త్రాలు క్రోడీకరించబడ్డాయి. ఇప్పుడు మనకి వేదాలు అయితేనేముంది, 4 వేదాలు, పురాణాలు, మహాభారతం, రామాయణం, వేదాంగాలు, ఉపవేదాలు, ఉపనిషత్తులు, ఇవన్నీ కూడా క్రోడీకరించబడినవి మనకు గుప్తుల కాలంలోనమ్మా. అప్పటి వరకు ఇవి ఎట్లా వచ్చే వేదకాలం నుంచి? ఇట్ పాస్డ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ త్రూ ద వారల్ ట్రాన్స్మిషన్. ఎట్లా వచ్చాయమ్మా? మౌఖికంగా. ఇప్పుడు మా ఫాదర్ చెప్తే, మా ఫాదర్ నాకు చెప్తే, నేను మా సన్నకు చెప్పాను. సో ఆల్మోస్ట్ 2000 years దిస్ ఎంటైర్ లిటరేచర్ మూవింగ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ త్రూ ది వారల్ ట్రాన్స్మిషన్. మౌఖికంగా వచ్చింది వారల్ ట్రాన్స్మిషన్. సో ఇవన్నీ ఇక్కడ క్రోడీకరించబడ్డాయి. ఇవే కాకుండా నారద స్మృతి, మనుస్మృతి, ఈ స్మృతులన్నీ కూడా మనకి ఇక్కడే క్రోడీకరించబడ్డాయి. అయితే ఇందులో ఏం చెప్పబడిందంటే బ్రాహ్మణుల పవిత్రత, అలాగే ఇతర కులాల వారి అపవిత్రత వీటిలో చెప్పబడిందమ్మా. ఇతర కులాల వారి అపవిత్రత వీటిలో చెప్పబడింది. జనరల్గా మరి ఇవన్నీ క్రోడీకరించింది ఎవరు? బ్రాహ్మణులే. కాబట్టి అందులో వాళ్ళకి మంచి పొజిషన్, సేమ్ మనకి ఎట్లా అయితే లేటర్ వేదిక్ పీరియడ్లో ఉందో అట్లా పొజిషన్ ఇక్కడ ఇచ్చుకున్నారు. సేమ్ పొజిషన్ ఇక్కడ ఇచ్చుకున్నారు. వాళ్ళు ఎవరు? బ్రాహ్మణులు, వాళ్ళ పవిత్రం. అయితే మీకు పాహియాన్ గుర్తున్నాడా? పాహియాన్ మనకు తెలుసు కదమ్మా. 3 Chinese travelers who visited India. The first one is Pahian, second one is Huansang, third one is Itsing. Pahian who came to India, who visited India in the time of Chandragupta II. గుప్తుల కాలంలో, ఇదే కాలంలో ఇతను భారతదేశాన్ని సందర్శించాడు, చంద్రగుప్త II కాలంలో. అయితే ఇతను ఏం చెప్తున్నాడంటే బ్రాహ్మణులు నడుచుకుని వెళ్తారు, చండాలుడు ఎదురుపడ్డాడు అనుకో. చండాలుడు అంటే ఎవరమ్మా? ఎవరో కాదు, వాళ్ళ మదరు అయ్యర్ క్యాస్ట్ ఉంటుంది, వాళ్ళ ఫాదరు అంతకంటే తక్కువ క్యాస్ట్ ఉంటాడు, వాళ్ళ మదర్ కంటే తక్కువ, వాళ్ళ కొడుకే చండాలుడు. బ్రాహ్మణుడికి చండాలుడు ఎదురుపడితే దోష నివారణకి ప్రత్యేకమైన కర్మలు చేసేవారంటమ్మా. రైట్ ఆన్ ద పాయింట్. అకార్డింగ్ టు పాహియాన్ ప్రకారం మనం ఇందాక ఏం చెప్పుకున్నాం? బ్రాహ్మణుల పవిత్రత, ఇతర కులాల వాళ్ళ అపవిత్రత చెప్పబడ్డాయని చెప్పాం మనం. దాంట్లో పాయింట్గా రాసుకోండమ్మా. అకార్డింగ్ టు పాహియాన్ ప్రకారం బ్రాహ్మణులకు చండాలులు ఎదురుపడితే దోషమని, దోష నివారణకు ప్రత్యేక కర్మలు చేసేవారని పాహియాన్ చెప్పాడు. దోష నివారణకు ప్రత్యేక కర్మలు చేసేవారని పాహియాన్ చెప్పాడు. ఇది మనం కాకుండా పాహియాన్ మీద పెట్టాలమ్మా, అకార్డింగ్ టు పాహియాన్. అంతేకాకుండా శూద్రులు ఉన్నారు కదమ్మా. శూద్రులు అంటే ఎవరు చూడండి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాలో శూద్రులు, చాతుర్వర్ణ వ్యవస్థలో 4th ప్లేస్లో ఉన్నవాళ్ళు శూద్రులు వంటకాలు బ్రాహ్మణులు స్వీకరించేవారు కాదు, స్వీకరించకూడదు. శూద్రులు వండే వంటకాలు బ్రాహ్మణులు స్వీకరించకూడదు, తీసుకునేవారు. ఇవన్నీ ఎక్కడ క్రోడీకరించబడ్డాయి ఏమ్మా. అయితే ఇందులో మనం దీన్ని బట్టి చూస్తే మీకు ఏమర్థమైందమ్మా? ఇక్కడ పక్షపాత సూత్రాలు, చట్టాలు ప్రవేశపెట్టబడ్డాయని అర్థమవుతుంది. రాసుకోండి పాయింట్. పక్షపాత సూత్రాలు చట్టాల్లో ప్రవేశపెట్టబడ్డాయి. పక్షపాత సూత్రాలు చట్టాలు అంటే ఏంటమ్మా? ఇవేనమ్మా శాస్త్రాల్లో ప్రవేశించబడ్డాయి ఏమ్మా. ఇన్సర్టెడ్ ఇంటూ ధర్మశాస్త్రాస్. ఎస్. ఒక పాయింట్ మనం చూసినట్టే ఎసెట్స్ గురించి చూద్దాం ఒకసారి. ఆస్తి గురించి. ఆస్తి పంపకాలు మనం చూసుకుంటే ఎసెట్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక ద్విజ అంటే తెలుసు కదమ్మా, ట్వైస్ బోర్న్. ఎవరు ద్విజులు? మనం చెప్పుకున్నాం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, మేల్, వీళ్ళని ద్విజులు అంటారు. ఎందుకంటే వీళ్ళు ఉపనయనానికి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి. శూద్ర అండ్ ఆల్ వర్ణాస్ ఫిమేల్ ఏకజ అంటే వాళ్ళు ఒకసారి ఉపనయనానికి ఎలిజిబుల్ అవ్వాలి. ఈ ద్విజులకి ఏమా, శూద్ర స్త్రీకి, ఎవరైనా ద్విజులు, బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, ఈ ద్విజుల్లో ఏదైనా ఒక మేల్కి, ఒక శూద్ర స్త్రీకి పుట్టినటువంటి పిల్లలు ఉంటే ఇప్పుడు సపోజ్ రాజు ఒక శూద్ర స్త్రీతో పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, వాళ్ళకు ఒక పిల్లడు పుట్టాడు, ఎక్స్ అనే పిల్లడు. ఇతనికి ఆస్తిలో ఎటువంటి వాటా ఉండదు. రైట్ ఆన్ ద పాయింట్. ద్విజుని ద్వారా ట్వైస్ బార్న్, ద్విజుని ద్వారా
శూద్ర స్త్రీకి పుట్టినటువంటి పిల్లలకు ఆస్తిలో ఎటువంటి హక్కు లేదు. అదే వైశ్య లేకపోతే బ్రాహ్మణ క్షత్రియ అయితే ఆస్తిలో హక్కు ఉందమ్మా. అయితే ఒక శూద్రుడు ఉన్నాడు, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అమ్మా. ఒక శూద్రుడు ఉన్నాడు, ఇటుపైక చండాల స్త్రీ ఉంది. చండాల స్త్రీ అంటే ఎవరు? వాళ్ళ మదరు హయ్యర్ క్యాస్ట్, అంతే కదమ్మా. శూద్రుడు చండాల స్త్రీకి మధ్య వివాహం జరిగింది ఏమా. తర్వాత ఏమవుద్ది? ఇతను కూడా చండాలగా ట్రీట్ చేయబడతాడు. ఇక్కడి నుంచి రైట్ ఆన్ ద పాయింట్. శూద్రుడు చండాల స్త్రీని వివాహం ఆడితే అతడికి చండాలుడు హోదా వస్తుంది ఏమా. కానీ ఇంతకుముందు అట్లా ఏం లేదు. ఇంతకుముందు మనకు లేటర్ వేదికలు కూడా ఏంటి, ఎవరు చండాల అంటే హయ్యర్ క్యాస్ట్ ఫిమేల్, లోయర్ క్యాస్ట్ మేల్ పెళ్లి చేసుకుంటే పుట్టిన పిల్లలే చండాల. కానీ ఇక్కడికి వచ్చేసరికి శూద్రుడు ఒకవేళ చండాలను పెళ్లి చేసుకుంటే చండాల స్త్రీని, అతనికి ఏ హోదా వస్తుంది? చండాల హోదా. సో అయితే ఇక్కడ కర్మ సిద్ధాంతం బాగా నొక్కి చెప్పబడిందమ్మా ఈ కాలంలో. కర్మ సిద్ధాంతం మనకి వేదిక పీరియడ్లో మనం చెప్పుకున్నాం. కర్మ సిద్ధాంతం ఏంటమ్మా? కర్మ, వన్ హ్యాస్ టు డూ వన్స్ ఓన్ డ్యూటీ. ఎవడి పని వాడు చేయాలి. స్టూడెంట్ చదువుకోవాలి, టీచర్ క్లాస్ చెప్పాలి, అడ్మినిస్ట్రేషన్ చేయాలి, పైలట్ ఏం చేయాలి? ఫ్లైట్ నడపాలి. వన్ హ్యాస్ టు డూ వన్స్ ఓన్ డ్యూటీ. ఎవడి పని వాడు చేయాలి. ఈ కర్మ సిద్ధాంతం అనేది ఆల్రెడీ ఎప్పుడు చెప్పబడింది? ఆల్రెడీ కర్మ సిద్ధాంతం మనకు వేదాల్లో చెప్పబడిందమ్మా. కానీ ఇక్కడ ఏం చెప్పబడింది? నొక్కి చెప్పబడింది. ఆ పాయింట్ రాసుకోవాలి. కర్మ సిద్ధాంతం నొక్కి, ఇక్కడ ఏం చేశారు? స్ట్రెస్ చేసి చెప్పారు అంటే కర్మ సిద్ధాంతాన్ని. అంటే మరి మనం ఏం రాసుకోవాలంటే ప్రజలు ఏ కులానికి చెందిన, రైట్ ఆన్ ద పాయింట్. నొక్కి చెప్పడం అంటే ఏంటంటే ఇక్కడ మీరు మామూలు కర్మ సిద్ధాంతం అంటే ఏం చెప్పుకున్నాం? వన్ హ్యాస్ టు డూ వన్స్ ఓన్ డ్యూటీ. ఎవరి పని వాళ్ళు చేయాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? గట్టిగా నొక్కి చెప్పారు. ఎందుకంటే బ్రాహ్మణులకి రాజుల ఆదరణ తోడయింది. బ్రాహ్మణులు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారమ్మా. అంటే మనకు లేటర్ వేదిక పీరియడ్లో ఉన్న లెవెల్కి వెళ్ళిపోయారు మళ్ళీ బ్రాహ్మణుల పొజిషన్. ఎందుకంటే రాజు ప్యాటర్న్ చేస్తే అంతే. ఇంతకుముందు రాజులు ఏం చేసేవారు? వారు చంద్రగుప్త మౌర్య జైనిజం తీసుకున్నాడు, బిందుసార అజీవిక మతం తీసుకున్నాడు, అశోకుడు బౌద్ధ మతం తీసుకున్నాడు. అక్కడ రాజులందరూ ఆ మతాలు తీసుకోవడం వల్ల అవి టాప్లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఇక్కడ రాజులు, గుప్త రాజులు, వైశ్యులు బ్రాహ్మణ మతాన్ని తీసుకోవడం వల్ల బ్రాహ్మణ మతం అత్యంత ఉన్నత. కాబట్టి వాళ్ళు ఏం చెప్తుంది? కర్మ సిద్ధాంతం నొక్కి చెప్పబడింది. నొక్కి చెప్పడం అంటే ప్రజలు ఏ కులానికి చెందిన అంటే సో పీపుల్ ఏ క్యాస్ట్ అయినా ఎనీ క్యాస్ట్, ఎనీ వర్ణ అయినా తమ వృత్తులను, విధులను, తమ ప్రొఫెషన్స్ని కానీ, తమ డ్యూటీస్ని కానీ, తమ విధులను పాటించవలసిన ఆవశ్యకత ఈ యుగపు వాజ్మయంలో నొక్కి చెప్పబడింది. ఈ యుగపు వాజ్మయం లిటరేచర్లో నొక్కి చెప్పబడింది. మీరు ఏ కులానికైనా చెందండి, ఎనీ క్యాస్ట్, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ డ్యూటీ. నీ పని నువ్వు చేయాలి ఏమా. ఎస్, ఇది మనకి పాయింట్ అమ్మా. ఇకపోతే ఫ్యామిలీ సిస్టమ్. ఎస్, మనకి ఎప్పుడు ఇట్లా ఉంటుందమ్మా. ఇక్కడ మ్యారేజ్ ఉంటుంది, ఇక్కడ ఫ్యామిలీ సిస్టమ్ ఉంటుంది, ఇక్కడ సొసైటీ ఉంటుంది. బేసిక్ పిల్లర్ ఆఫ్ ది సొసైటీ మ్యారేజ్. మానవులకు మాత్రమే సొసైటీ ఉంటుంది. ఎందుకు? మానవులు మాత్రమే పెళ్లి చేసుకుంటారు. సో మ్యారేజ్ వల్ల ఫ్యామిలీస్ ఏర్పడతాయి. ఫ్యామిలీస్ ఇట్స్ బికేమ్ సొసైటీ. ఇప్పుడు ఫ్యామిలీ సిస్టమ్, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఫ్యామిలీ సిస్టంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. సొసైటీ ప్యాట్రియార్కికల్ సొసైటీ. పితృస్వామ్య వ్యవస్థ. ఫాదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. సో మన ఉమెన్ పొజిషన్ చూస్తే కొంచెం మిగతా వాటితో పోల్చుకుంటే మనకు మౌర్యుల కాలం అలాగే శాతవాహనుల కాలంలో మనం రెండు చెప్పుకున్నాం. ఇంతకుముందు మౌర్యులు చెప్పుకున్నాం, ఇప్పుడే కొంచెం ముందు శాతవాహనులు చెప్పుకున్నాం. ఈ రెండిట్లతో చూసుకుంటే అక్కడ వాళ్ళకి సముచిత స్థానం ఇచ్చారు. మగ పురుషాధిక్యం రన్ అయినప్పటికీ సముచిత స్థానం. ఇక్కడ కొంచెం ఉమెన్కి లోయర్ స్టేటస్ ఇవ్వడం జరిగిందమ్మా. లోయర్ స్టేటస్ టు ఉమెన్ ఎక్కడ? గుప్తుల కాలంలో. అంటే వాళ్ళకి కొంచెం తక్కువ హోదా ఇవ్వబడింది. సో ఇక్కడ మనం ఉమెన్ గురించి చూసుకుంటే బాల్య వివాహాలు జరిగేవమ్మా. ఎక్కువగా బాల్య వివాహాలు, ప్రీ ప్యూబర్టీ మ్యారేజెస్,
అంటే రజస్వల కాకముందు వివాహాలు చేయడం, బాల్య వివాహాలు, ప్రీ ప్యూబర్టీ. తర్వాత ఇక్కడ మనకి మీరు ప్రిలిమ్స్లో చదివి ఉంటారమ్మా, సతీ సాగమనం అనేది మనకి ఫస్ట్ ఇన్స్క్రిప్షనల్ రికార్డు దొరికింది. ఇన్స్క్రిప్షనల్ అంటే శాసనపరమైన. సతి అనేది మనకి ఋగ్వేదంలో రాయబడింది, కానీ ఋగ్వేద కాలంలో అది యాక్టింగ్ రూపంలో ఉండేది. లేటర్ వేదిక పీరియడ్లో అది అమల్లోకి వచ్చింది. కానీ సతీ సాగమనం అనేది ఇన్స్క్రిప్షన్ రూపంలో మొట్టమొదటి వచ్చిందమ్మా. మీరు చదువుకున్నారు, గుర్తే ఉంటుంది. ఇరాన్ ఇన్స్క్రిప్షన్, మధ్యప్రదేశ్, ERAN, ఇరాన్ ఇన్స్క్రిప్షన్. ఇరాన్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. ఇక్కడ మనకి సతీ సాగమనం నుంచి చెప్తున్న మొట్టమొదటి ఇన్స్క్రిప్షన్ భారతదేశంలో. ఇందులో సతీ గురించి మెన్షన్ చేయబడిందమ్మా. ఇది టైం పీరియడ్ 510 AD ఆ ప్రాంతంలో, 510 AD అమ్మా. ఇకపోతే నగరాలు, పట్టణ కేంద్రాల్లో అంటే మనకు సిటీస్ ఎక్కడైతే ఉన్నాయో సిటీస్లో ముఖ్యంగా నాట్య గత్తెలు ఉండేవారమ్మా. నాట్య గత్తెలు. పట్టణాల్లో, నగరాల్లో నాట్య గత్తెలు ఉండేవారు, డాన్సెస్ ఉండేవారు. వీళ్ళు సమాజంలో ఒక భాగంగా వీళ్ళు అంగీకరించబడ్డారమ్మా. వీళ్ళు పార్ట్ ఆఫ్ సొసైటీ, సమాజంలో ఒక భాగంగా అంగీకరించబడ్డారు. నాట్యకర్తలు, డాన్సర్స్ ఎక్కడ ఎక్కువగా ఉండేవారు? నగరాల్లో, పట్టణాల్లో. ఏమా ల్యాండ్ లార్డ్స్ వాళ్ళంతా ఎక్కడ ఉంటారు? నగరాల్లో, పట్టణాల్లో. ఇకపోతే దేవదాసి వ్యవస్థ కూడా ఉందమ్మా. దేవదాసి వ్యవస్థ, దేవదాసి, దాసి టు గాడ్, దేవదాసి, స్లేవ్ టు గాడ్, దేవదాసి వ్యవస్థ ఉంది. ఇది మనకి ఎట్లా కనబడుతుందంటే ఉజ్జయినిలో మహాకాళి టెంపుల్ అని ఒక టెంపుల్ ఉందమ్మా. ఉజ్జయినిలో మహాకాళి టెంపుల్ అని ఉంది. ఉజ్జయినిలో మహాకాళి టెంపుల్. అయితే ఈ మహాకాళి టెంపుల్లో దేవదాసి వ్యవస్థ ఉంది అని చెప్పి ఆనాటి కాలం నాటి కాళిదాసు రచనలో మనకు కనబడుతుందమ్మా. కాళిదాసు రచనలో మీకు తెలుసు, అప్పుడున్నటువంటి గొప్ప కవుల్లో అత్యంత సుప్రసిద్ధుడు కాళిదాసు. ఇతను చంద్రగుప్త II కాలంలో ఉండేవాడు. ఈ పాహ్యాన్, కాళిదాసు వీళ్ళందరూ సమకాలికులమ్మ, కాంటెంపరీస్. చంద్రగుప్త II కాలంలో కాళిదాసు ఉండేవాడు. కాళిదాసు రచనల గురించి మనం తర్వాత చెప్పుకుందాం, చాలా ఉన్నాయి. సో అతను ఏం చెప్పాడంటే ఉజ్జయినిలో ఉండే మహాకాళి టెంపుల్లో దేవదాసి వ్యవస్థ ఉంది అని అతని రచనల్లో మనకి తెలుస్తుందమ్మా. కాళిదాస రచనల్లో మనకి తెలుస్తుంది. ఇకపోతే మనకి ఇంకొక పాయింట్, మనం 5th పాయింట్. అయితే మరి ఆస్తి విషయంలో మనం చూసుకున్నట్టయితే, ఆస్తి పంపకాల్లో మనం చూసుకున్నట్టయితే, ఇప్పుడు పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తి ఏదైతే ఉంటుందమ్మా, పూర్వీకులు అంటే తాతల నుంచి, ముత్తాతల నుంచి వచ్చే ఆస్తి ఏది ఉంటుందో ఆ ఆస్తిలో తండ్రికి కుమారులకి సమానమైన వాటా ఉంటుందమ్మా. తండ్రులకి కుమారులకి సమానమైన వాటా ఉంటుంది. అదే తండ్రి ఆస్తి ఉందనుకోండి, తండ్రి ఆస్తిలో కుమారులకి సమానమైన వాటా, కుమారులకి సమానం. ఇది పాయింట్. పూర్వీకుల ఆస్తి ఉందనుకోండి, పూర్వీకుల ఆస్తి ఉందనుకోండమ్మా, అందులో తండ్రికి కుమారులకి సమానమైన వాటా ఉంటుంది. అదే తండ్రి ఆస్తి ఉందనుకోండి, కుమారులందరికీ సమానమైన వాటా ఉంటుంది. కుమారులందరికీ సమానమైన వాటా. ఎస్, ఇది మనకి సమాజం అమ్మ. గుప్తుల కాలంలో మనకి సాహిత్యం, కల్చరల్ కండిషన్స్లో మనకు మొట్టమొదటిది సాహిత్యం అమ్మ. సాహిత్యం. సో గుప్తుల కాలం నాటి రాజభాష సంస్కృతం. గుప్తుల కాలం నాటి రాజభాష సంస్కృతం. ఇది ఉన్నత కులాల భాషగా కూడా పేరొందిందమ్మా. మనకి రాజశాసనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కటి సంస్కృతంలో మనకు ఉంటాయమ్మా. చక్కటి సంస్కృతం, చాస్టి సాంస్క్రిట్, చక్కటి సంస్కృతంలో మనకు ఉంటాయి. రాజశాసనాలు, ఇన్స్క్రిప్షన్స్ చక్కటి సంస్కృతంలో ఉంటాయి. మీకు తెలుసు, ఆబ్వియస్లీ బ్రాహ్మణ ఆధిపత్యం ఉన్నటువంటి సొసైటీలో మనకి సంస్కృతి అనేది బాగా డెవలప్ అవుతుంది. ఎక్కడో 1-2 పుస్తకాలు తప్ప ఈ కాలంలో రాసినటువంటి అన్ని పుస్తకాలు కూడా సంస్కృతంలో ఉన్నాయమ్మా. 1-2 పుస్తకాలు తప్ప మొత్తం గుప్తుల కాలంలో రాసినటువన్నీ
అన్ని రికార్డు చేయబడినవన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. అయితే మనం చూసినట్టయితే ముఖ్యంగా మనం శాసనాలకు వస్తే అలహాబాద్ ప్రశస్తి సముద్రగుప్త, అలహాబాద్ ప్రశస్తి మీకు తెలుసు కదా, సముద్రగుప్తుడు 100 రాజ్యాల్ని జయించాడని చెప్పి దీన్ని హరిసేనుడు వేయిస్తాడు. హరిసేనుడు అలహాబాద్ ప్రశస్తి ఇది సంస్కృతంలో ఉందమ్మా, అలహాబాద్ ప్రశస్తి. అయితే కుమారగుప్త కాలంలో వేసినటువంటి దశపుర శాసనం, కుమారగుప్త మనకు ముఖ్యమైన శాసనాలు ఏంటి ఈ చక్కటి సంస్కృతంలో వేసినటువంటి అలహాబాద్ ప్రశస్తి గ్లోరీ ఆఫ్ ది సముద్రగుప్త గురించి చెప్తుంది. ఎవరమ్మా రాశారు? హరిసేనుడు ఎన్గ్రేవ్ చేశాడు. కుమారగుప్త తెలుసు కదా, నలంద యూనివర్సిటీ కన్స్ట్రక్టర్ కుమారగుప్త 1. అతని కాలంలో వేసినటువంటి దశపుర శాసనం ఇది వత్సబట్టి అనే వ్యక్తి దీన్ని ఎన్గ్రేవ్ చేస్తాడు. వత్సబట్టి వీళ్ళిద్దరూ శాసన రచయితల్లో గొప్పవాళ్ళమ్మ. ఎవరు? హరిసేనుడు, వత్సబట్టి. వీళ్ళిద్దరూ శాసన రచయితల్లో అంటే శాసనాన్ని రచించే వాళ్ళు గొప్పవాళ్ళు. ఒక శాసనం ఏమో చంద్రగుప్త 2 కాలం సముద్రగుప్త కాలం నాటిది, ఇంకొక శాసనం ఏమో కుమారగుప్త కాలం నాటిది. అయితే ఒక రకంగా చూడాలంటే బౌద్ధులు కూడా నెమ్మదిగా సంస్కృతాన్ని ఆదరించి సంస్కృతం వైపు వెళ్ళిపోయారమ్మా. అది ఎక్కడ జరిగింది? ఈవెన్ మనకి మెల్లగా శాతవాహనుల కాలంలోనే జరిగింది. మీరు చూసారు కదా, శాతవాహనుల కాలంలో 27వ శాతవాహన రూలర్ యజ్ఞశ్రీ శాతకర్ణి వచ్చి మనం చెప్పుకున్నాం చెట్టు చివరిలో. ఏమో ఆ తర్వాత గుప్తులు కదా, పోస్ట్ మోడర్న్ పీరియడ్ తర్వాత గుప్తాస్. సో అందులో మనకి 24 బుక్స్ రాశాడు. ఎవరు? ఆచార్య నాగార్జునుడు, ఇండియన్ ఐన్స్టీన్, సెకండ్ తథగత అతను రాశాడు. అంటే మెల్లగా అక్కడే ఈ బౌద్ధులు కూడా మెల్లగా ఎట్లా సంస్కృతం వైపు వచ్చారు. జనరల్గా మహాయాన బౌద్ధిజం సంస్కృతాన్ని ప్రేరేపించింది. ఇక్కడికి వచ్చేసరికి బౌద్ధులు కూడా చక్కటి సంస్కృతాన్ని తీసుకున్నారు. అంటే బ్రాహ్మణులే కాదు, బ్రాహ్మణులతో పాటు బౌద్ధ మతం వాళ్ళు కూడా సంస్కృతాన్ని అవలంబించారు. ఎందుకంటే వాళ్ళందరూ సంస్కృతంలో చేసుకుంటే మనం ప్రాకృత పాలే అంటే వర్కౌట్ అవ్వదన్న విషయం వాళ్ళకి అర్థమైపోయింది. ఇట్లా అయితే మనకి ముఖ్యంగా ఈ కాలంలో ఏంటమ్మా, చాలామంది స్కాలర్స్ ఉండేవారు. మీకు తెలిసే ఉంటుంది, గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అని చెప్తారు. దేనికి? సాహిత్యానికి. లిటరేచర్లో గుప్తుల కాలం స్వర్ణయుగంగా అని చెప్తారు మనకి. అయితే మనకి ఎక్కువగా చంద్రగుప్త 2 కాలంలో మనకి నవరత్నాస్ 9 మంది స్కాలర్స్ ఉండేవారని చెప్పబడింది. మనం అందరి గురించి రాయాల్సలే కానీ అట్లీస్ట్ 2-3 గురించి అయినా మెయిన్స్లో రాయాల్సిన పరిస్థితి ఉంటుందమ్మా. చంద్రగుప్త కాలంలో నవరత్నాస్ 9 స్కాలర్స్. అంటే సాహిత్యం అత్యంత అభివృద్ధి చెందింది, బాగా అంటే ఉన్నత స్థితికి చేరుకుంది. అది మళ్ళీ ఏ భాషలో? సంస్కృత భాషలో. ఒక పక్కేమో బుక్స్ అవన్నీ రాయబడ్డాయి, అవన్నీ పాతవన్నీ క్రోడీకరించబడ్డాయి, అది వేరే విషయం. అది కాకుండా కొత్త గ్రంథాలు, కొత్త బుక్స్, కొత్త కావ్యాలు, కొత్త డ్రామాలు రాయబడ్డాయి. సో అందులో గొప్ప కవి ఎవరు? కాళిదాస. అందుకే కాళిదాస్ అని ఇండియన్ షేక్స్పియర్ అంటారమ్మా, ఇండియన్ షేక్స్పియర్ అంటారు. కాళిదాస 3 డ్రామాలు 4 కావ్యాలు రాశాడు. కాళిదాస wrote 3 dramas and 4 కావ్యాస్. 3 డ్రామాస్. అభిజ్ఞాన శాకుంతలం, అభిజ్ఞాన డ్రామాస్ రాసుకున్నాం ఫస్ట్. అభిజ్ఞాన శాకుంతలం ఇది మహాభారతంలో ఉన్న కథని తీసుకొని రాశారమ్మా. అభిజ్ఞాన శాకుంతలం దుష్యంతుడు శకుంతల స్టోరీ, ఇది మహాభారతంలో స్టోరీ. దీన్ని తీసుకొని కాళిదాసు రాశాడు అభిజ్ఞాన శాకుంతలం. నెక్స్ట్ మాలవికాగ్నిమిత్రం. మీకు తెలుసమ్మా, ఆ రోజుల్లో పాలిగమి బాగా ఉండేది. పాలిగమి అంటే ఏంటమ్మా? బహుభార్యత్వం. రాజులకి చాలామంది రాణులు ఉండేవారు ఏమ్మా. అయితే మాలవిక అగ్నిమిత్రం, యాక్చువల్లీ ఈ అగ్నిమిత్ర ఎవరు? పుష్యమిత్ర శుంగ ఉన్నాడు కదా, అంటే మౌర్యుల్ని అంతం చేసి కొత్త సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? పుష్యమిత్ర శుంగ. మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. లాస్ట్ రూలర్ ఆఫ్ ది మౌర్యన్స్ బృహద్రథ వాజ్ అసాసినేటెడ్ బై ఈజ్ మిలిటరీ కమాండర్, బ్రాహ్మణ్ మిలిటరీ కమాండర్ పుష్యమిత్ర శుంగ అండ్ ఈ సన్ మాలవిక అతని రాణి తాలూకా పరిచారికలు ఉంటారు కదా, రాణి పక్కన ఉంటారు కదా, అందులో ఒక అమ్మాయిని చూసి బాబు మనసు పాడేసుకున్నాడు ఏమా. ఆ పరిచారికే మాలవిక. సో స్టోరీ మాలవిక అండ్ అగ్నిమిత్ర. చిన్న పాయింట్ రాసుకోండి, ఎక్కువ చిన్న పాయింట్ రాయాలి మీరు ఎగ్జామ్లో. మిగతా వాళ్ళకంటే మీరు చిన్న ఎడ్జ్ ఉండాలంటే ఆ ఒక్క పాయింట్, అది ఎవరు రాయరు, మీరు రాస్తారు అంతే. సో
ఎందుకంటే డ్రామా చాలా ఇంపార్టెంట్ అమ్మ. కాళిదాసు ఒక్కడు రాసినా చాలు, మిగతా 9 మంది రాయకపోయినా మీరు. మాలవిక అగ్నిమిత్ర ఏంటి? అగ్నిమిత్ర రాణుల్లో అంటే భార్య అయినటువంటి రాణుల్లో ఒక రాణి సేవకరాలు ఎవరమ్మా? మాలవిక. మాలవిక. సో ఆ ప్రేమ సందేశమే ఈ నెక్స్ట్ విక్రమౌర్య స్వీయం. విక్రమౌర్య స్వీయం. విక్రమౌర్య స్వీయం ఇది ఇంకొక డ్రామా అమ్మ. 3 డ్రామాస్లో ఇంకొక డ్రామా. ఇందులో మనం చూసుకున్నట్టయితే ఊర్వశి ఎక్కడుంటారు? రంభ, ఊర్వశి, మేనక ఇంద్రలోకంలో ఉంటారు. ఇంద్రుడి దగ్గర. ఇంద్రలోకం, స్వర్గలోకం లేదా మనం ఇంద్రలోకం అంటాం. ఇంద్రుడు అధిపతి కాబట్టి ఇంద్రలోకం లేదా స్వర్గలోకం. ఎస్. ఎవరమ్మా? రంభ, ఊర్వశి, మేనక. ఈ ముగ్గురులో ఒకరైనటువంటి ఊర్వశి పురరువుడు మధ్య గల ప్రేమ వృత్తాంతమే ఇదమ్మా. ఆ 2 పేర్లు రాసుకోండి చాలు. ఊర్వశి పురరవునికి మధ్య గల ప్రేమ వృత్తాంతాన్ని అత్యంత మనోహరంగా చిత్రీకరించాడమ్మా కాళిదాస. పురరవుడు, పురరవుడు, ఊర్వశి, పురారువ, పురారువ ప్రేమ కథ దాన్ని అత్యంత మనోహరంగా కాళిదాస. ఎక్కడ, ఏ భాషలో? అవి కాకుండా 4 డ్రామాస్ ఉన్నాయమ్మా. 4 కావ్యాస్. కావ్య అంటే పెద్ద స్టోరీ అమ్మా. డ్రామా అంటే స్మాల్ స్టోరీ. డ్రామా. మనం కావ్య, మహాభారతం, రామాయణం అనేవి కావ్యాలు. అందులో చాలా డ్రామాలు ఉంటాయి. ఇప్పుడు సపోజ్కి మహాభారతం ఉంది, అదొక పెద్ద కావ్యం. అందులో ఒక డ్రామా ఏంటంటే దుష్యంతుని చరిత్ర. ఇంకొక డ్రామా ఏంటంటే శ్రీకృష్ణ రాయబారం. చిన్న చిన్న డ్రామాస్, చిన్న స్టోరీ. కావ్య ఈజ్ ఎ బిగ్ స్టోరీ. ఎస్. 4 కావ్యాలు రాశాడు. 3 డ్రామాలు, 4 కావ్యాలు. రఘువంశం. రఘువంశం ఇందులో సూర్యవంశానికి చెందిన 30 రాజుల గురించి ఇందులో రాయబడిందమ్మా. రఘువంశంలో సూర్యవంశానికి చెందిన 30 మంది రాజుల గురించి ఇందులో చెప్పబడింది. ఇది పరోక్షంగా గుప్తుల సైనిక విజయాల గురించి చెప్తుందమ్మా. సైనిక విజయాల గురించి. ఇద్దరొక్కరిది రాయండి చాలు మీకు. కుమార సంభవం నెక్స్ట్ ఇంకొక కావ్యం అమ్మ. కుమార సంభవం ఇది పార్వతీ పరమేశ్వరుల ప్రణయ వృత్తాంతం గురించి చెప్తుందమ్మా. అక్కడ మొదలవుద్ది కార్తికేయుడు జన్మించే వరకు. పార్వతీ పరమేశ్వరుల ప్రణయ వృత్తాంతం. ఇందులో చూస్తే మీరు చదివితే అందమైన వర్ణనలు, అమోఘ్యమైన పాత్ర చిత్రీకరణ చేశాడమ్మా. మేఘ సందేశం. మేఘ సందేశం. మేఘ సందేశం. యక్షుడు అని ఒక వ్యక్తి ఉంటాడమ్మా. యక్షుడు. ఇతడు అతని ప్రియురాలికి ఒక సందేశం పంపించాలనుకుంటాడు. ప్రియురాలికి. మరి ఆ రోజుల్లో ఫోన్లు లేవు కదా, లెటర్స్ కూడా కష్టమే. గుప్తుల కాలం అంటే ఉంటాయి కానీ చాలా కష్టం, చాలా దూరం. ఎక్కడి నుంచి ఎక్కడంటే యక్షుడు రామగిరిలో ఉంటాడు, ప్రియురాలేమో అలకాపూర్లో ఉంటుంది, హిమాలయాల దగ్గర. రాసుకోండమ్మా. రామగిరి నుండి అలకాపూర్కి తన సందేశాన్ని మేఘం ద్వారా పంపిస్తాడమ్మా. దట్ ఈస్ కాల్డ్ మేఘ సందేశం. మేఘ సందేశం. మేఘ సందేశం. ఇట్లా ఇవి మనకి ముఖ్యమైన డ్రామాస్ అండ్ కావ్యాస్. 3 డ్రామాస్: అభిజ్ఞాన శాకుంతలం, మాలవికాగ్నిమిత్రం అండ్ విక్రమౌర్య స్వీయం. అండ్ 4 డ్రామాస్: రఘువంశం, కుమార సంభవం, మేఘదూతం అండ్ ఋతుసంహార. ఋతుసంహార భారతదేశంలో ఋతువుల గురించి, సీజనల్స్ గురించి చెప్తున్నాం. సీజన్స్. ఋతుసంహార. అయితే గుప్తుల కాలంలో ఇంకొక పేరుగాంచినటువంటి రచయిత ఎవరంటే, మనకి ఇక్కడ చెప్పలేదు కానీ పేరుగాంచిన రచయిత ఎవరు అంటే మనకి విశాఖ దత్తుడమ్మ. విశాఖ దత్తుడు. విశాఖ దత్తుడు మీరు ప్రిలిమ్స్లో చదువుంటారు. విశాఖ దత్త ఊ రోట్ ముద్ర రాక్షస. విశాఖ దత్త. విశాఖ దత్త ముద్ర రాక్షస. ముద్ర రాక్షస. ఇందులో
చంద్రగుప్త మౌర్య నందుల్ని ఎట్లా డిపీట్ చేశాడు అనేది ఇందులో రాయబడిందమ్మా. చంద్రగుప్త మౌర్య నందుల్ని ఎట్లా డిపీట్ చేశాడు అంటే ధననంద వాజ్ డిపీటెడ్ బై చంద్రగుప్త మౌర్య విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ కౌటిల్య, మీకు తెలుసు. అంటే ఇందులో రాజకీయ వ్యూహాలు, రాజ్యతంత్రం చెప్పబడ్డాయమ్మా. ఎందులో ముద్ర రాక్షసంలో రాజకీయ వ్యూహాలు, రాజతంత్రం చెప్పబడ్డాయి. పొలిటికల్ స్ట్రాటజీస్. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇవే చదువుతారు, ఎట్లా ఉంటాయని. నెక్స్ట్ ఇతను ఇంకొక పుస్తకం రాశారు, ఏంటి చెప్పండి? దేవి చంద్రగుప్తం. దేవి చంద్రగుప్తం. దేవి చంద్రగుప్తం. ఎస్, దేవి చంద్రగుప్తంలో ఏం చెప్పబడిందమ్మా? దేవి చంద్రగుప్తంలో రామగుప్త కాలం నాడు ఏం జరిగిందని. రామగుప్త టైం పీరియడ్లో ఎవరు? సముద్రగుప్త కొడుకు రామగుప్త టైం పీరియడ్లో ఏం జరిగిందమ్మా? గుప్త సామ్రాజ్యం మీదకి దండయాత్ర చేసి రామగుప్తను ఓడించి రామగుప్త వైఫ్ ధ్రువాదేవిని తీసుకొని వెళ్ళిపోతారమ్మా. ధ్రువాదేవిని తీసుకెళ్ళిపోతే రామగుప్తను ఓడించి రామగుప్త వదిలిపెట్టేస్తాడు. కానీ రామగుప్త తమ్ముడు చంద్రగుప్త II అతను ధ్రువాదేవి వేషంలో శత్రు శిబిరంలోకి వెళ్ళి ధ్రువాదేవి వేషంలో వెళ్ళి అక్కడ వాళ్ళని చంపి ధ్రువాదేవిని రక్షిస్తాడు. తర్వాత ధ్రువాదేవితో ప్రేమ వృత్తాంతం జరిగిందని కొంతమంది చరిత్రకారులు చెప్తుంటారు. సో ఆ విషయాన్నే ఆల్రెడీ చంద్రగుప్త IIకి పెళ్ళి అయిపోయింది ఏమా. ఎస్, ఆ వృత్తాంతమే. అంటే ఇక్కడ ఎవరు? వదిన్ని కాపాడి చంద్రగుప్త II తర్వాత పెళ్లి చేసుకోండి కూడా చెప్తారు. అది ఎంత నిజం మనకు తెలియదు. అది మనకు దేవి చంద్రగుప్తం. ఈ దేవి ఎవరమ్మా? ధ్రువాదేవి. చంద్రగుప్తం ఎవరు? చంద్రగుప్త II. చంద్రగుప్త II. ఇదమ్మా, ఇక్కడి వరకు మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ. అంటే ఎప్పుడైనా సోషల్ అండ్ కల్చరల్ కండిషన్స్ అని మీకు ఈ 3 చాప్టర్ల నుంచి అడిగితే మీరు రాయాల్సింది ఏంటంటే సమాజం రాసి తర్వాత కల్చరల్ కండిషన్లో సాహిత్యం అండ్ ఆర్ట్ రాయాలి. సాహిత్యం అంటే లిటరేచర్ అండ్ ఆర్ట్. ఎందుకంటే మనకి మౌర్యుల కాలంలో ఆర్ట్ ఉంది ఏమా, ఏది? పిల్లర్ ఆర్ట్. శాతవాహనుల కాలంలో ఆర్ట్ ఉంది, మనం ఇందాక చెప్పుకున్నాం. ఇటుకలతో నిర్మించినటువంటి అమరావతి స్తూప ఇవి, అటుపక్క పిల్లర్స్తో కట్టినటువంటి చైత్య విహార, కార్లే చైత్య అని చెప్పి గొప్పదని చెప్పి అది రాయాలి. ఓకేనా? గాంధార, మధుర, అమరావతి అవి కూడా మనకి ఎట్లా ఈ ఇండో గ్రీక్స్ టైంలోనే స్టార్ట్ అయింది కదా. తర్వాత గుప్తుల కాలంలో కూడా సమాజం రాసి ఏం రాయాలి? సమాజ సాహిత్యం రాయాలి. ఇక్కడ పెద్దగా కళ లేదు కాబట్టి మనం రాయవలసిన లేదు. ఇక్కడ ఎక్కువ లిటరేచర్ రాయాలి. మీకు ఇంకా కావాలంటే మిగతా బుక్స్లు కూడా రాయాలి. మీరు ఫిలిమ్స్లో చదువుకున్నవన్నీ రాయాలి సరిపోకపోతే. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.